నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చెన్నైలో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అతను లారీ డ్రైవర్ గుణశేఖర్ మహేశ్వరి. వీళ్ళిద్దరు దంపతులు. తనకు ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. 14 ఏళ్ల కొడుకు. తల్లి వయసు 42, 43 వరకు ఉంటాయి. అయితే ఈ 14 ఏళ్ల కుమారుడు తన తల్లిని చంపేశాడు. ఎందుకంటే రోజు చదువుకోమనంటుందని. ఎంత దారుణమైన విషయం కదా. ఇంకా చంపింది కాకుండా ఈ నెపం తండ్రి మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగింది ఆ ముందు రోజే. సో అది తెలిసి తండ్రి అని చెప్తే నమ్ముతారు అని ఆలోచించి ఆ అబ్బాయి 14 ఏళ్ల వయసుకే ఇంత క్రూయల్గా ఆలోచించాడు చూడండి. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేసరికి అసలు విషయం బయటపడింది. ఇప్పుడు జువెనైల్ జైల్లో ఉన్నాడు తను. సో దీని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఇంత చిన్న వయసులో ఇలాంటి దుర్మార్గపు తెలివితేటలేంటి, ఇదే విషయం మాట్లాడదాం. మనతో ఉన్నారు రజనీ రామ గారు, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్. నమస్తే అమ్మ. నమస్తే. సో ఎంత దారుణం కదా. పిల్లలు వాళ్ళ తెలివితేటలు ఎందులో పెడుతూ ఉన్నారు, ఎందుకు సక్రమంగా వెళ్లకుండా ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు పిల్లలకు ఎట్లా వస్తున్నాయి? తల్లిని చంపడం ఏంటి? వాడి వయసు ఏంది? 14 సంవత్సరాలు. 42, 43 ఇయర్స్ ఉన్న తల్లిని ఎట్లా చంపగలిగిండు? మళ్ళీ ఈ థాట్స్ ఎట్లా వచ్చినాయి? దీన్ని మీరంతా ఈ ఇన్సిడెంట్ అంతా మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఈ మధ్య చాలా జరిగాయి. టీనేజ్ పిల్లలు తల్లిని చంపడం అనేది. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని కూడా చంపింది ఆ మధ్య. పెంచుకున్న అమ్మాయి తల్లిని చంపేసింది 13 ఏళ్ల వయసులో, బాయ్ ఫ్రెండ్స్ సహాయంతో. అవునవునవును కదా, చేశాం కదా, గుర్తొచ్చిందా? ఇప్పుడు ఈ అబ్బాయి 14. అంటే ఇది వీళ్ళకి, ఈ అబ్బాయికి ఇంకా సిబ్లింగ్స్ ఎవరో ఏంటనేది మనకు తెలియదు. ఒక సిస్టర్ ఉంది. ఓకే. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తుంటే నాకేమని అర్థమైందంటే, లారీ డ్రైవర్. ఓకే. మరి వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా ఉంటారు అంటే, అందరూ ఉండరు, కొంతమంది వాళ్ళల్లో కూడా చాలా డిసిప్లిన్ గా పంక్చువల్ గా ఉంటారు, ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ దాదాపుగా ఉండరు ఎక్కువ శాతం. వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళడము, టైర్డ్ అయిపోయి రావడము, తాగి రావడము, ఇంట్లో గొడవ పడడము లాంటివి జరుగుతూ ఉంటాయి తరచుగా. ఇక్కడ ఇంట్లో ఉన్న లేడీస్ ఏంటంటే వాళ్ళు కూడా ఏదో ఒక పనిలోకి వెళ్ళడము, ఇంటికి వచ్చి ఏదో ఇంత వండి పిల్లలకి పెట్టడము, నామకే వస్తే స్కూల్కి పంపడము. చదివితే చదివారు, లేకపోతే లేదు, పంపాలి కాబట్టి పంపుతున్నారు అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటప్పుడు తండ్రి పట్టించుకోవడం అనేది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. తల్లి కూడా అంతంత మాత్రమే పట్టించుకోవడం. ఇప్పుడు అది చిన్న తరహా ఫ్యామిలీస్లో ఏంటంటే ఇద్దరు, ఆమె కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని సంపాదిస్తే కానీ ఇల్లు నడవదు. అలాంటప్పుడు పిల్లల మీద అదుపాజ్ఞ ఎవరికి ఉంటుంది? ఉండదు. ఒరే చదువుతున్నావా, మార్కులు ఎన్ని వచ్చినాయి అని అడుగుతారు ఎప్పుడైనా. లేకపోతే మీ పంతులు ఏమంటుండో అని అడుగుతారు. లేదు అని అంటే జర చదువుకోరాదా కూర్చొని అంటారు. ఇవి వాళ్ళకేమో అంటుకోవా మాటలు, ఇట్లనే ఊకే తిక్కలదానిలాగా అరుస్తుంది, పని లేదు ఏం లేదు అని వీళ్ళు తీసేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటికి రాగానే తండ్రి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు. ముఖ్యంగా మగపిల్లలు తండ్రిని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళకి జీన్స్ కూడా మగపిల్లలకి తండ్రివి ఎక్కువ వస్తాయి దాదాపుగా. మరి అలాంటప్పుడు ఆ బుద్ధులు అలా వస్తాయి వాళ్ళకు కూడా, ఏదన్నా మంచి అయినా చెడైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి ఇక్కడ మ్యాచ్ అవుతాయి. ఇలాంటి నేర ప్రవృత్తికి అవి మ్యాచ్ అవుతాయి ఒకవేళ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే కనుక. ఇక్కడ ఏమైందనంటే వాళ్ళ కుటుంబం బహుశా అంటే ఊహాగానాలు పన్నకూడదు, ఇలాంటి కేసులు మనం చాలానే విన్నాము కాబట్టి, క్రైమ్స్ చాలా జరిగినాయి కాబట్టి అంచనా అయితే వేయగలం మనం. ఇప్పుడు అతను తండ్రి ఇంటికి రాగానే బిహేవియర్ ఎలా ఉంటుంది? తాగడమా, తల్లితో గొడవ పడడమా, కొట్టడమా, లేకపోతే భార్య ఏదన్నా అడిగితే అతను అబద్ధాలు చెప్తూ రావడమా? అతనికి ఏమన్నా ఫర్దర్గా ఉంటుంటే ఇలాంటి వాళ్ళకి వేరే వేరే రిలేషన్స్ కూడా ఉంటాయి కొంతమందికి. మరి ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి, ఇంట్లో గొడవలు అవుతాయి. ఈ గొడవలు అవుతున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఈ మగపిల్లలు ముఖ్యంగా తండ్రి ఏం చేస్తున్నాడో అవే చేస్తారు. తండ్రి ఎలా మాట్లాడుతున్నాడో కొడుకు అలాగే మాట్లాడతాడు. తండ్రి లైఫ్ స్టైల్ ఎలా ఉందో పెద్ద అయినాక ఈ పిల్లవాడి లైఫ్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఏమన్నా చదువులో ఏమన్నా తేడా ఉంటే ఉండొచ్చు, వేరే చదువులు చదవచ్చు, తండ్రి చదువుకోకపోవచ్చు, అట్లా ఉండొచ్చు, కానీ మిగతా అన్నీ కూడా అట్లానే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇంట్లో ఎవరు కూడా పట్టించుకోని విధంగా తండ్రి ఒకవైపు తల్లి ఒకవైపు పనులకు వెళ్తూ పిల్లల్ని పెద్దగా పట్టించుకోలేదు అని అంటే అక్కడ ఏమవుతుందంటే ఎక్కువ అబద్ధాలు ఆడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అబద్ధాలు, ప్రతిదానికి అబద్ధం ఆడతారు. చదివినావా అంటే చదివినా,
మార్కులు ఎన్ని వచ్చినాయి అంటే 100కి 100 వచ్చినాయి అంటాడు. తల్లి ఏమనుకుంటుంది, ఆమెకేం తెలియదు, పాపం చదువుతున్నాడు, మంచిగా మార్క్స్ వస్తున్నాయి అనుకుంటుంది. అది ఎప్పుడో కానీ బయటపడవు. అలాంటి స్కూల్కి వెళ్ళినప్పుడు, పేరెంట్స్ మీటింగ్ అప్పుడు పిలిచినప్పుడు మీ పిల్లాడు మంచిగా చదవట్లేదు అని అన్నప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు పిల్లాడు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు కదా. ఇట్లా చిన్నగా స్టార్ట్ అయిన అబద్ధాలు ప్రతిదానికి అబద్ధం ఆడటం అనేది అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే తల్లి మీద తండ్రి ఇలానే గొడవలు పడుతూ ఉండటం తరచుగా చూస్తూ ఉన్నాడు అనుకుందాము. అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదో అడిగితే ఇవ్వలేదని కదా హత్య చేశాడు తల్లిని. చదువుకోమంటే రోజు చదువుకోమని ఇబ్బంది పెడుతుంది, చదువుకోమంటోంది అని అన్నదానికి అది తల్లిదండ్రి అంతకు ముందే పండగ ఉందని ఏదో గిఫ్ట్ ఇచ్చాడంట తల్లికి, తీసుకొస్తే ఆమె నచ్చలేదు అది. సో నచ్చకపోయేసరికి ఇంకా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, చీర నచ్చలేదని. సో వీడి తెలివితేటలు చూడండి వాడు. అంటే నాన్ననే చంపిండు అని పోలీసులకు అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు పండక్కి ఆయన చీర తీసుకొచ్చాడు, చెప్పాను కదా పిల్లలు అన్ని అబ్జర్వ్ చేస్తారు. తల్లికి చీర తీసుకొచ్చినప్పుడు తల్లి నచ్చలేదంది అంటే ఇలాంటి మాటలు, ఇలాంటి బిహేవియర్ పిల్లల ముందు చేయకూడదు అసలు. బాగుందని చెప్పి లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు తెలుసో తెలియక అందరం తప్పులు చేస్తాము అదే, కానీ అది మనము అది గడిచిపోయిన తర్వాత తెలుస్తుంది మనం తప్పు చేసామనేది. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఇళ్లలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తెలియక చేసేస్తే మనం ఏం కాదు. పిల్లలు బాగా ఇన్స్పైర్ అవుతున్నారు పేరెంట్స్ ని. ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నప్పుడు వాళ్ళకి అవగాహన రావాలి, ఎస్ ఇలా మనం ఉండకూడదని. భర్త ఏమన్నా భార్య మాట్లాడకూడదు, భార్య ఏమన్నా భర్త మాట్లాడుకోకూడదు పిల్లల ముందు. ఆ చీర తీసుకెళ్ళి లోపల పెట్టుకుని బాగుంది మీ నాన్న తెచ్చాడని చూపిస్తే అయిపోతుంది కదా. ఎక్కడైతే బాగలేదు వద్దని చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో జరిగే ఉంటుంది అక్కడ, వీడంతా చూశాడు. తర్వాత వీడు ఈ కోపం తల్లి మీద పెట్టుకున్నాడు కదా, చదవమంటుందనో, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చదువుతున్నావా, చదువు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇలాంటివి అడుగుతున్నప్పుడు తల్లి మీద ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఇలాంటి వాళ్ళు కొంచెం ఏమంటారంటే జులాయితనంగా తయారవుతూ ఉంటారు. 14 ఏళ్ల వయసు అంటే అప్పటికే మంచో చెడో వాళ్ళు సంతరించుకునే ఉంటారు. నేను చెప్తాను 14 ఇయర్స్కి విచక్షణ జ్ఞానం వచ్చేస్తుంది రావాలి అని. వచ్చేది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. వీడికి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ వచ్చేసినాయి. నాకు తెలిసి వాడికి వేరే సిగరెట్ల అలవాట్లు కూడా వచ్చే ఉంటాయి. ఎందుకంటే రౌడీజంగా ఉన్నాడు కాబట్టి, మెంటాలిటీ అలా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అట్లా లేకపోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు తల్లిని అస్తమానం చదవమంటుంది, తండ్రి డ్యూటీకి వెళ్తాడు, ఈ తల్లిని అడ్డం తీసేయాలి, ఊరికే వేధిస్తుంది, తల్లి నచ్చట్లేదు. అందుకని ఏం చేశాడు, అబద్ధాలు ఆడటం అలవాటు ఉంది కదా, తల్లి తండ్రి గొడవలు పడటం చూస్తున్నాడు కదా, దేనికో దానికి గొడవలు పడుతున్నారు కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంటే తీసుకోండి, చీర నచ్చలేదు కాబట్టి గొడవ అయింది కాబట్టి నాన్న కోపం వచ్చి తల్లిని చంపేశాడు అంటే నమ్ముతారు సమాజం అనే ఆలోచన వీడికి వచ్చింది. క్రిమినల్ మైండ్. ఎందుకంటే అలాంటి తిరుగుళ్ళే తిరుగుతున్నాడు, అలాంటి పోకళ్ళే పోతున్నాడు కాబట్టి మైండ్లో ఆలోచనలు ఎప్పుడు అలాంటివే చేస్తూ ఉంటాడు. సో నేను చంపేద్దాము, నాన్న మీద తోసేద్దాం, అబద్ధాలు ఆడటం అలవాటేగా వీడు, పెద్ద టాక్టిక్స్ అనమాట. అబద్ధం ఆడేసి అక్కడ తండ్రి మీదకి నెట్టేసి చూసేవాళ్ళు ఎవరైనా చిన్నపిల్లాడు ఎందుకు చంపుతాడులే అనుకుంటారు కదా, తండ్రి మీదకే వెళ్తుంది. అక్కడ ఇన్సిడెంట్ కూడా ఏం జరిగింది, చీర అనేది పెద్దవాళ్ళ మధ్యన విషయం, పిల్లాడికి తల్లికి కాదు కదా, నమ్ముతారు ఈజీగా. అంటే వాడి బాగా మెచ్యూర్డ్ మైండ్ ఒక వచ్చేసాడు. వాడు ఇంట్లో సమస్యలకి, విషయాలకి, సిచ్యువేషన్స్ బాగా అడాప్ట్ చేసుకుంటున్నాడు. వాడు చేసుకుని ఏం చేస్తున్నాడు, చెడుగా మలుచుకుని తల్లిని చంపేసి తండ్రి మీద పెట్టేద్దాం అనుకున్నాడు. కానీ ఇంకా బయట విషయాలు అంతా అన్నీ కూడా అతని నాలెడ్జ్కి రావు కదా. ఏదైనా పోలీసులు వెంటనే పట్టుకుంటారు, ఎలా అయినా ఎవరు నేరస్తుడో వాళ్ళని పట్టుకుంటారనేది తెలియదు వాడికి. ఇంకా తెలియక ఈ పని చేశాడు. చివరికి ఎలా అయినా ఈ పిల్లాన్నే పట్టుకుంటారు, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఇంకేముంది, చివరికి జరిగేది అదే. కానీ ఎందుకు ఎలాంటివి చేస్తున్నారంటే ఇంటి నేపథ్యం అనేది కరెక్ట్గా ఉండటం లేదు. ఇవాళ రేపు కూలి చేసుకునే వాళ్ళు అయినా సరే, ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్ల మీద వదిలేస్తుంటారు, వెళ్తే వెళ్ళారు లేకపోతే లేదు స్కూల్కి అనుకుంటారు. ఎప్పుడు అమావాస్యకి పుణ్యానికి అడుగుతారు ఎట్లా చదువుతున్నావని. ఇవన్నీ కాదు, నువ్వు స్కూల్లో వేసింది ఎందుకు, చదివించుకోవాలి, మంచిగా బాగా చదవాలి. బాగా చదవాలంటే నువ్వు ఎలా పిల్లవాడిని తయారు చేయాలి, ఏమని నువ్వు మంచి మాటలు చెప్పాలి, పిల్లల ముందు ఎలా ఉండాలి, ఇవన్నీ అన్ని కేటగిరీస్ వాళ్ళకి వర్తిస్తాయి. ఇవి పాటించాలి, లేకపోతే పిల్లలు ఇలాగే తయారవుతారు. రైట్, థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు